మదర్స్, మీకు అందరికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. మీ చైల్డ్ చిన్నప్పుడు ఎవ్రీ స్మాల్ థింగ్ మీతో షేర్ చేశాడా? స్కూల్లో జరిగిన స్టోరీ, ఫ్రెండ్తో జరిగిన ఫైట్, టీచర్ ఏమన్నారు, గేమ్స్లో ఏం జరిగింది, ఇవన్నీ మీతో షేర్ చేశారు కదా. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు 10, 11, 12 ఇయర్స్ వచ్చాక సడన్గా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. మీరు అడిగితే నథింగ్ అమ్మా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. స్కూల్ ఎలా ఉంది అంటే ఫైన్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇంకేం జరిగింది అంటే నథింగ్. పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నా చైల్డ్ నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ చైల్డ్ సైకాలజీ సీక్రెట్ నేను చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఎందుకు పిల్లలు ఒక ఏజ్ తర్వాత పేరెంట్స్తో షేర్ చేయడం ఆపేస్తున్నారు, అండ్ చాలా ఇంపార్టెంట్, ఎలా మళ్ళీ స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ చేయాలి పిల్లలతో. ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ ట్రూత్ మాట్లాడుకుందాం. చాలా మంది పేరెంట్స్ ఇలా అనుకుంటారు, టీనేజ్లో పిల్లలు ఇలాగే ఉంటారని. కానీ యాక్చువల్లీ ప్రాబ్లం టీనేజ్లో స్టార్ట్ అవ్వలేదు. ప్రాబ్లం చైల్డ్హుడ్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే స్మాల్ స్మాల్ మూమెంట్స్లో కనెక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చైల్డ్ ఎక్సైట్మెంట్తో వచ్చి మీకు ఇలా చెప్తారు, అమ్మా ఈరోజు నాకు స్కూల్లో స్టార్ వచ్చింది అని చెప్పేసి. సో నార్మల్గా చాలామంది మదర్స్ ఎలా రియాక్ట్ అవుతారు తెలుసా? బాగుంది, హోంవర్క్ కంప్లీట్ చేసావా అని చెప్పేసి. అండ్ చైల్డ్ బ్రెయిన్కి మెసేజ్ ఏమెళ్తుందో తెలుసా? మా పేరెంట్స్కి అచీవ్మెంట్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి నెక్స్ట్ టాస్క్ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇలాంటి మెసేజ్ వెళ్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లలు మీతో ఇలా చెప్తారు, అమ్మ ఫ్రెండ్ నన్ను టీస్ చేశాడు స్కూల్లో అని చెప్పేసి. సో జనరల్గా పేరెంట్స్ రియాక్షన్ ఏముంటుంది? అవన్నీ పట్టించుకోకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. చైల్డ్ బ్రెయిన్కి మెసేజ్ ఏంటి? మై ఫీలింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అంటే నా ఫీలింగ్స్ మా పేరెంట్స్కి ఇంపార్టెంట్ కాదు. స్లోగా 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 చైల్డ్ ఒక కంక్లూజన్కి వస్తాడు. అంటే నా ప్రాబ్లమ్స్ చెప్పినా నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోరు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు షేర్ చేయడం కూడా తగ్గిపోతుంది, కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారు. అండ్ పేరెంట్స్కి తెలియని ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. అదేంటంటే ఇమీడియట్ కరెక్షన్. అంటే పిల్లలు ఏదైనా చెప్పిన వెంబడే మనం కరెక్ట్ చేయడానికి చూస్తాం. టీచర్ నా మీద అరిసింది అని చెప్తే మనం ఇమీడియట్గా తెలియకుండా ఏమంటాము? మరి నువ్వేం చేసావు, ఎందుకు అరిసింది, సో నీ ఫాల్ట్ ఉంది కాబట్టే షౌట్ చేశారు అనే ఫీలింగ్. అప్పుడు చైల్డ్ ఎలా ఫీల్ అవుతారంటే అమ్మ నన్ను జడ్జ్ చేస్తుందని ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా చేస్తే పిల్లలు నెక్స్ట్ టైం మీతో షేర్ చేయరు, బికాస్ మీరు జడ్జ్ చేస్తారనే భయం. ఇక్కడ ఒక పవర్ఫుల్ పేరెంటింగ్ రూల్ ఉంది. అదేంటంటే సిబిసి, కనెక్ట్ బిఫోర్ కరెక్షన్. ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి, తర్వాత గైడెన్స్ ఇవ్వాలి. సో స్మార్ట్ మామ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనం. సో మీరు పేరెంటింగ్ నేర్చుకొని స్మార్ట్ మామ్ అవుతే మీరు ఇలా రియాక్ట్ అవుతారు. సో పిల్లలు మీతో ఏమైనా చెప్పినప్పుడు టీచర్ నాతో షౌట్ చేసింది అని సేమ్ ఎగ్జాంపుల్ చెప్తే, సో స్మార్ట్ మామ్స్ ఏమంటారంటే అది విని నీకు ఎలా అనిపించింది, అర్థమైందా? ఇక్కడ మనం జడ్జ్ చేయట్లేదు, మనం వాళ్ళ ఎమోషన్స్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అప్పుడు చైల్డ్కి ఒక సేఫ్ స్పేస్ దొరుకుతుంది, వాళ్ళ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్కి సొల్యూషన్ కన్నా అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మనం జనరల్గా రొటీన్ ఇప్పుడు అయ్యే దాంట్లో వెరీ బిజీ లైఫ్ స్టైల్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీస్లలో క్వాలిటీ కన్వర్జేషన్ టైం అనేది చాలా తగ్గిపోతుంది. స్కూల్, ట్యూషన్, మొబైల్, టీవీ ఇవన్నీ ఉండేసరికి పిల్లలతో పేరెంట్స్కి హార్ట్ టు హార్ట్ కనెక్షన్ లేదు. కనెక్షన్స్ బిల్డ్ అవ్వాలంటే డైలీ స్మాల్ బాండింగ్ మూమెంట్స్ చాలా అవసరం. సో సింపుల్ థింగ్స్ చేయాలి, అంటే కలిసి భోజనం చేయడం, డిన్నర్ చేయడం, స్మాల్ వాక్స్కి వెళ్ళడం, బెడ్ టైంలో మాట్లాడుకోవడం, ఆడుకోవడం. సో ఇవన్నీ స్మాల్ మూమెంట్స్ లాగా అనిపిస్తాయి, బట్ ఈ స్మాల్ మూమెంట్స్ బిగ్ ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేస్తాయి పిల్లలకి ఇంకా పేరెంట్స్కి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, చైల్డ్ ఆల్రెడీ డిస్టెన్స్ అయితే ఎలా రీకనెక్ట్ అవ్వాలి? సో 3 సింపుల్ షిఫ్ట్స్ చెప్తాను నేను. సో ఫస్ట్ షిఫ్ట్ నెంబర్ 1 ఏంటి అంటే జడ్జిమెంట్ తగ్గించండి. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, జడ్జిమెంట్ తగ్గించండి. చైల్డ్ చెప్పినప్పుడు ఇమీడియట్గా కరెక్ట్ చేయకండి. ఫస్ట్ లిజన్, అంటే వాళ్ళు చెప్పేది వినండి. షిఫ్ట్ నెంబర్ 2, డైలీ 10 minutes స్పెషల్ టైం ఇవ్వండి, 1-on-1 టైం. అంటే ఆ టైంలో నో ఫోన్స్, నో లెక్చర్స్, నథింగ్, ఏది ఉండదు, జస్ట్ పిల్లలతో మాట్లాడాలి అంతే. వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ రోజు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, హ్యాపీ మూమెంట్స్ ఏంటి, ఇలాంటి దాని గురించి అడగండి. షిఫ్ట్ నెంబర్ 3, సేఫ్ స్పేస్ క్రియేట్ చేయండి పిల్లలకి. అంటే పిల్లలకి ఈ థాట్ రావాలి వాళ్ళ బ్రెయిన్లో, ఏం జరిగినా అమ్మ నాతో ఉంటుంది అని చెప్పేసి, పేరెంట్స్ నాతో ఉంటారు. ఈ పవర్ఫుల్ లైన్ గుర్తుపెట్టుకోండి, వెన్ చిల్డ్రన్ ఫీల్ సేఫ్ దే స్టార్ట్ షేరింగ్ అగైన్.
అంటే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీతో షేర్ చేస్తారు. మీ చైల్డ్ మీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి. లేదా స్లోగా డిస్టెన్స్ పెరిగిపోతుందా మీకు? ఈ క్వశ్చన్ కూడా అడగండి. ఓకేనా? సో అడగండి. ఒకవేళ ఎస్ అనిపిస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో మీకు తెలుసు. సో ఈ వీడియోలో మీరు నేర్చుకున్న పవర్ఫుల్ షిఫ్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలతో మీరు మళ్ళీ కనెక్షన్ రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వేరే మదర్స్కి కూడా షేర్ చేయండి. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పవర్ఫుల్ పేరెంటింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. అండ్ మీరు పేరెంటింగ్ కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. నా పేరెంటింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు కూడా నాలాగా పేరెంటింగ్ కోచ్ అవుదాం అనుకుంటే మీ ఇంట్రెస్ట్ ఏంటో మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు నా కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.